మా నాన్నగారు అయోధ్యాధిపతి దశరథ మహారాజు గారు. నేను భార్యని ఎంచుకుంటే మా నాన్నగారికి కోడలు కాదు, మా నాన్నగారు కోడలుగా ఎంచుకుంటే నాకు భార్య. మా నాన్నగారు నిర్ణయించాలి, ఒరే రామ, ఈమె నీకు తగిన భార్యరా, ఈమెని నువ్వు పాణిగ్రహణం చెయ్యి అని. మా నాన్నగారు అంటే నేను పాణిగ్రహణం చేస్తాను తప్ప, నేను భార్యగా ఎంచుకుని మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి, నాన్నగారు ఈమెని మీ కోడలుగా స్వీకరించండి అని చెప్పినప్పుడు ధర్మం ఎక్కడుంది? అందుకని నేను స్వీకరించను. మా నాన్నగారికి కబురు చేయండి, మా నాన్నగారు సంతోషించి అంగీకరించి ఆమెను కోడలుగా స్వీకరిస్తే నేను భార్యగా స్వీకరిస్తాను. మన నిర్ణయం చేయవలసింది పెద్దవాడు, తండ్రి, మా నాన్నగారు. ఆయన అధికారం నేను జోక్యం చేసుకునేది కాదు, అది ఆయన గౌరవం, ఆయన మర్యాద. అయోధ్యకాండలో చెప్తాడు ఈ విషయం. సీతమ్మ అనసూయతో చెప్తుంది, నీ వివాహం గురించి కొన్ని విషయాలు ఉన్నాయిట చెప్పు అన్నప్పుడు చెప్తుంది ఈ విషయాలు. వీటితో పాటు ఇంకొన్ని విషయాలు చెప్తుంది. అవి అయోధ్యకాండ వచ్చినప్పుడు ఇంద్రగారి